ఇవాళ నీట్ రీ ఎగ్జామ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు పరీక్ష నిర్వహిస్తారు. నీట్ రీ ఎగ్జామ్ రాసే విద్యార్థులు ఉదయం 11 గంటలకు పరీక్ష కేంద్రాలకు చేరుకోరని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్పష్టం చేసింది. మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాలకు గేట్లు మూసివేస్తామని అనుమతించమని తేల్చి చెప్పింది. దివ్యాంగులు 6.2 గంటలకు అలాగే పరీక్ష రాసే అవకాశం కల్పించింది. నీట్ పరీక్షకు 22.79 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరిలో విద్యార్థినిలు 13,32,928 మంది ఉండగా విద్యార్థులు 9,46,815 మంది ఉన్నారు. దేశవ్యాప్తంగా 551 నగరాలు, విదేశాల్లో 14 కేంద్రాల్లో పరీక్ష జరగనుంది. మే 3న నీట్ పరీక్ష జరుగుతుంది. పేపర్ లీకేజీ కావడంతో పరీక్షను ఎన్టీఏ రద్దు చేసి మళ్లీ నిర్వహిస్తుంది. రైట్, నీట్ ఎగ్జామ్కి సంబంధించి నిజాం కాలేజీ నుంచి మా ప్రతినిధి మహేష్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. మహేష్, చెప్పండి, మొత్తానికి నీట్ ఎగ్జామ్కి సంబంధించి ఏర్పాట్లు ఎలా జరిగాయి, దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? సురేష్, దేశవ్యాప్తంగా నీట్ రీ ఎగ్జామ్ ఈరోజు జరగనుంది. దీనికి సంబంధించి ఎన్టీఏ ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. దేశవ్యాప్తంగా 551 పట్టణాల్లో, ఇటు విదేశాల్లో 14 పట్టణాల్లో కూడా నీట్ రీ ఎగ్జామ్ జరుగుతుంది. ఇక తెలంగాణలో రాష్ట్రంలో ఇటు 24 పట్టణాల్లో దాదాపు 208 సెంటర్లలో నీట్ ఎగ్జామ్ సంబంధించి ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 70,000 పైగా అభ్యర్థులు నీట్ ఎగ్జామ్ రాయనున్నారు. ఇక దేశవ్యాప్తంగా 22 లక్షల పైగా అభ్యర్థులు నీట్ రీ ఎగ్జామ్కి హాజరు కానున్నారు. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్టీఏ అన్ని రకాల ఏర్పాటు చేసి ప్రస్తుతం మనం నిజాం కాలేజీ వద్ద ఉన్నాం. ఇక్కడ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే అటు మే 3న పేపర్ లీకేజీ నేపథ్యంలో ఎన్టీఏ అప్రమత్తమైంది. ఇప్పటికి అనేక రకాల జాగ్రత్తలు తీసుకుంటుంది. దాదాపు 2 లక్షల పైగా సిబ్బంది కూడా దేశవ్యాప్తంగా నీట్ రీ ఎగ్జామ్ సంబంధించి విధుల్లో భద్రతా సిబ్బంది విధుల్లో ఉంటున్నారు. ఇక ఆ ఎగ్జామ్ సంబంధించి లోపలికి ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతి పూర్తిగా నిషేధించారు. అటు సెల్ ఫోన్స్ కావచ్చు, ఇయర్ ఫోన్స్ కావచ్చు, ఇతర ఎలక్ట్రానిక్ డివైస్ పూర్తిగా నిషేధించిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక డ్రెస్ కోడ్ కూడా నిబంధనలు అమల్లో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ఆ సెంటర్ల వద్దకి, ఆ పరీక్షా కేంద్రాల వద్దకి ఆ అభ్యర్థులు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. 11 గంటలకి గేట్లు ఓపెన్ చేస్తారు. 11 గంటల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు మాత్రమే అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. 1 గంటల 30 నిమిషాల తర్వాత ఎవరిని కూడా అభ్యర్థులను అనుమతించారు. ఇది విధమైన స్పష్టమైన గైడ్లైన్స్ ఇప్పటికే అభ్యర్థులకు ఎన్టీఏ సూచించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు పరీక్ష జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అటు ఎన్టీఏ అన్ని రకాల ఏర్పాట్లు, అటు గైడ్లైన్స్ కావచ్చు, అభ్యర్థులకు సూచించిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక నీట్ రీ ఎగ్జామ్ పేపర్ లీకేజీల వల్ల జరిగిన అపవాదులు మూటగొట్టుకున్న కేంద్ర ప్రభుత్వం ఈ రోజు జరిగే రీ ఎగ్జామ్ సంబంధించి అటు ఎలాంటి అవకతవకలు జరగకుండా అటు అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేసిందని చెప్పొచ్చు. ఇక ప్రశ్నపత్రాలకు సంబంధించి ఇటు పారామిలిటరీ సహాయం కూడా తీసుకుంది. పారామిలిటరీ బలగాల రక్షణలో ఇటు అన్ని పరీక్షా కేంద్రాలకు కూడా పరీక్ష పత్రాన్ని కూడా పంపించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక బయోమెట్రిక్ కావచ్చు, ఫేస్ అథెంటికేషన్ కావచ్చు, ఇటు అవన్నీ కూడా వినియోగిస్తూ అభ్యర్థులను ఆ పరీక్షా కేంద్రంలోకి అనుమతించే పరిస్థితి కనిపిస్తోంది. ఇక తొలిసారిగా బగ్ డిటెక్టర్లను కూడా ఈరోజు ఆ పరీక్షకు సంబంధించి వినియోగిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా 24 పట్టణాల్లో కూడా నీట్ ఎగ్జామ్ సంబంధించి ఇటు అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు మన రాష్ట్రంలో మాత్రం అటు నీట్ ఎగ్జామ్ రాసే అభ్యర్థులకు ప్రభుత్వం ఉచిత బస్సు ఫెసిలిటీ కూడా కనిపించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. నీట్ ఎగ్జామ్ లీకేజీ కారణంగా ఇప్పటికే దాదాపు పలువురు 12 మందికి పైగా విద్యార్థులు కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎంతో ఆందోళనలకు విద్యార్థి సంఘాలు కావచ్చు, ఇటు ప్రతిపక్షాలు కూడా కేంద్ర ప్రభుత్వ తీరుపై పెద్ద ఎత్తున కూడా ఉద్యమించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పరీక్షను సజావుగా నిర్వహించకపోవడంతో దాదాపు 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలపై తిలగటమాడుతున్నట్టు కూడా ఇప్పటికే కేంద్రంపై తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈరోజు జరిగే ఆ పేపర్ సంబంధించి ఎంతో ఉత్కంఠ నెలకొందని చెప్పొచ్చు. దేశవ్యాప్తంగా జరుగుతున్న నీట్ రీ ఎగ్జామ్ సంబంధించి ఇటు అభ్యర్థులు కావచ్చు, వారి తల్లిదండ్రులు కావచ్చు ఎంతో ఉత్కంఠగా అటు పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకుంటున్న పరిస్థితికి అయితే కనిపిస్తూ ఉంది. దీనికి తగ్గట్టుగానే ఇటు ఎన్టీఏ
అన్ని రకాలుగా చర్యలు కూడా తీసుకుంటుంది. ఇప్పటికే టెలిగ్రామ్ యాప్లు కూడా నిషేధించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎలాంటి పుకాలను నమ్మవద్దు, కేవలం ఎన్టీఏ ద్వారా వచ్చిన సమాచారాన్ని మాత్రమే అభ్యర్థులు నమ్మాలి అంటూ కూడా ఇప్పటికే సూచన పరిస్థితి కనిపిస్తుంది. వాట్సాప్ కావచ్చు, ఇతర మీడియాలో మాధ్యమాల్లో వచ్చిన ఏ సమాచారాన్ని కూడా నమ్మవద్దు. ఖచ్చితంగా కేవలం ఎన్టీఏ సూచించిన వేదిక ద్వారానే వచ్చే సమాచారాన్ని మాత్రమే ధృవీకరించాలి. ఎన్టీఏ గైడ్లైన్స్ మాత్రమే పాటించాలంటూ ఇప్పటికే అభ్యర్థులకు కూడా సూచించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు జరిగే పరీక్షకు సంబంధించి ఎలాంటి అవకతవకలు జరగకుండా పారదర్శకంగా నిర్వహించేందుకు కూడా అటు కేంద్రం కూడా రంగంలో దిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అటు రాజకీయ ఒత్తిళ్లు కావచ్చు, విద్యార్థి సంఘాల ఉద్యమాల కారణంగా కూడా కేంద్రం కూడా ఈరోజు రంగంలో దిగి అటు దాదాపు 2 లక్షలకు పైగా మంది సిబ్బందితో అటు విధుల్లో ఉంచి కూడా ఈరోజు పరీక్షలు సజావుగా జరిగేందుకు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసిందని చెప్పాలి. థ్యాంక్ యూ మహేష్.